హాయ్ హలో అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రేఖా మీ తెలుగు అమ్మాయి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? సో నేను కూడా బాగున్నాను అండ్ ఐ హోప్ మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను. సో ఈరోజు మీకు పూజా పాత్ర అనేది చాలా అంటే చాలా ఈజీగా ఎలా క్లీన్ చేసుకోవాలి ఇప్పుడైతే చూపిస్తానండి. సో అందుకోసం మనము ఫస్ట్ వచ్చేసి చింతపండు ఇలా వాటర్లో నానబెట్టేసి మంచిగా వాటర్లో మిక్స్ చేసేసేయాలన్నమాట. సో అది మెత్తగా నానిపోతుంది కదా, సో వాటర్లో ఈజీగా మనం చేతితో మిక్స్ చేసేయాలి. సో తర్వాత మన పూజ పాత్రలన్నీ కూడా ఇందులో వేసేసి ఒక హాఫ్ అన్ అవర్ అయితే మనము నానపెట్టేసుకోవాలన్నమాట ఆ వాటర్లో. చూసారా, హాఫ్ అన్ అవర్ తర్వాత ఇలా మంచిగా ఎంత తేటగా వచ్చేసాయో, పైనుండే ఇదంతా కూడా మంచిగా క్లీన్ అయిపోతుంది అనమాట. మనం జస్ట్ మళ్ళీ విమ్ కానీ లైట్గా పీతాంబరి ఉంటుంది కదా, సో అది వేసుకొని ఇలా ఆ రెండు కూడా మిక్స్ చేసుకొని కొంచెం ఆయిల్ జిడ్డు అంతా ఉంటుంది కదా, సో ఆ ఆయిల్ వెళ్ళేయడానికి మాత్రమే ఈ విమ్ము పీతాంబరి అయితే వేస్తాం అనమాట. అదర్వైజ్ చాలా అంటే అంతకుముందే కూడా మనము చూసారు కదా మీరు, నేను మీకు చూపించాను తెల్లగా వచ్చేసాయి కదా రాగి పాత్రలు, రాగి చెంబు అంతా కూడా. సో ఇలా అయితే క్లీన్గా విమ్తో తోమేసి మళ్ళీ మనం వాటర్ వేసి మంచిగా క్లీన్ చేసేసుకోవచ్చు అనమాట. చాలా త్వరగా చాలా ఈజీగా మనం శ్రమ పడకుండా క్లీన్ చేసేసుకోవచ్చు అనమాట. పెద్దగా కష్టపడాల్సిన పని అయితే ఏం లేదండి. మనం అద్దెం పెట్టి మంచిగా ఇట్లా ప్రెస్ చేసి రుద్దాల్సిన పని అయితే ఉండదు, చేతుల నొప్పి కూడా ఏం ఉండదు అనమాట. జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టేయడం, అవన్నీ కూడా క్లీన్ చేసేసుకుంటే సరిపోతుంది అనమాట. మన వాటర్లోనే మెయిన్ మొత్తం డస్ట్ అంతా పోతుందన్నమాట. సో ఆ నలుపు అంతా కూడా పోయేసి తెల్లగా మెరుస్తూ ఉంటుంది. సో వాష్ అయిపోయిన తర్వాత చూడండి మీకు ఎంత క్లియర్గా కనిపిస్తుందో, ఎంత తెల్లగా వచ్చేస్తాయి చూసారు, ఎంత తెల్లగా వచ్చేసిందో. సో అది ఆ చెంబు వచ్చేసి నేను కేరళలో క్వార్టర్స్లో ఉన్నప్పుడు తీసుకున్నానండి. చాలా తక్కువ ప్రైస్కే వచ్చింది అప్పుడైతే, జస్ట్ 150 120 ఎంతో వచ్చిందనమాట. సో చూసారా, ఫైనల్గా నేనైతే ఇలా క్లీన్ చేసుకున్నాను అనమాట. చాలా అంటే చాలా నీట్గా ఉంటాయన్నమాట చూస్తుంటేనే. సో వెండి వాటికంటే కూడా చాలా అందంగా కనిపిస్తాయి అన్నమాట. నాకైతే అట్లా అనిపిస్తుంది బ్రాస్, రాగి వాటిని చూస్తే. సో తర్వాత మనం మంచిగా పొడి క్లాత్ ఎత్తుకొని తుడిచేసి పెట్టుకోవాలన్నమాట. ఆ తేమ అంతా, ఆ నీటి మరకలంతా పోతాయి. అదండి పూజ. అదంతా కూడా నేను నెక్స్ట్ క్లియర్గా ఒక వీడియో అయితే చూపిస్తాను, ఎలా చేయాలి పూజ, బొట్లు అన్నీ ఎలా పెట్టాలని చూపిస్తాను. సో ఇక్కడ వచ్చేసి నేను గుత్తి వంకాయ కోసం పల్లీలు అయితే వేయించుకున్నాను. సో అది కూడా మీకు ఇప్పుడు చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్లో మీకు చూపిస్తాను. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది. సో ముందుగా మనమైతే మసాలా ప్రిపేర్ చేసుకోవాలి. గుత్తి వంకాయ కూరకి పల్లీలు వేయించుకొని అవి చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి తీసుకొని అందులో పసుపు, కారం, ధనియాల పొడి, అలాగే ఉప్పు, అంతే అండి, ఇంకేం వేయాల్సిన పని లేదు. వాటిని వచ్చేసి ఇప్పుడు మెత్తగా ఇలా మనము పౌడర్ చేసుకోవాలన్నమాట. చూసారు, ఇక్కడ నేను మీకు చూపిస్తున్నట్టుగా పౌడర్ చేసుకోవాలి. సో ఇలా చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు వచ్చేసి మనము ఇక్కడ వంకాయలు ఉన్నాయి కదా, వాటిని అయితే మనము ఇప్పుడు కట్ చేసుకుందాము. సో వంకాయలు మనం కట్ చేసి వాటర్లో వేయాలండి, లేకపోతే నల్లగా అయిపోతాయి కదా. సో ఆల్మోస్ట్ అందరికీ తెలిసే ఉంటుంది. సో తెలియని వాళ్ళు కూడా ఉంటారు కదా, సో వాళ్ళ కోసం అనమాట. ఇలా ఒక బౌల్ తీసుకొని వాటర్ వేసుకొని అందులో రాళ్ళు ఉప్పు అయితే వేసుకున్నాను. తర్వాత ఇంకా వంకాయలు అయితే ముందుగా వాష్ చేసి పెట్టుకున్నాను కదా, సో ఆ వంకాయలు వచ్చేసి మధ్యలో ఇట్లా 4 పీసుల్లాగా కట్ చేయాలన్నమాట. సో తొటాలు కూడా అలాగే ఉంచేసాయి. నేను ఇక్కడ మీకు చూపిస్తాను కదా వీడియోలో, సో ఆ విధంగా మీరైతే కట్ చేసుకోవాల్సి వస్తుంది. సో ఇలా కట్ చేసుకుని మనం వాటర్లో వేసుకోవాలన్నమాట. అప్పుడే మనకు నల్లగా కాకుండా ఉంటాయి. లోపల చూసుకోండి, వంకాయలు అన్నాక పైన బాగానే ఉంటాయి, లోపల కొంచెం పుచ్చులు అట్లా ఉంటాయి కదా, వాటిని చూసుకొని మనమైతే కట్ చేసుకోవాలి. చాలా ఈజీగా త్వరగా అయిపోతుందండి. సో ఇలా కట్ చేసుకున్న వంకాయల లోపలికి మనం ముందుగా పౌడర్ చేసి పెట్టుకున్నాం కదా, వాటిని అయితే లోపలికి పెట్టేసేయాలి. ఇలా నేను చూపిస్తున్నాను కదా, ఆ విధంగా అయితే మీరు లోపల మసాలా అంతా కూడా పెట్టేసేయండి. చాలామంది అల్లం వెల్లుల్లి పేస్టు ఇవన్నీ కూడా వేస్తారు. సో వాటికంటే అది బాగుంటుంది, బట్ ఇదైతే మసాలాలు తక్కువ కదా, సో చాలా బాగుంటుంది అనమాట. తక్కువ ఇంగ్రీడియంట్స్లో మనం ఇలా ఈజీగా చేసేసుకోవచ్చు. టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది. సో మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోదండి. సో ఇప్పుడు ఇవన్నీ కూడా పక్కన పెట్టేసి ముందుగా స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఆవాలు, ఎర్రగడ్డలు, ఒక టమాటా అయితే వేసుకున్నానండి.
సో టమాటా కూడా వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. ఇంకా అంతే అండి. మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న వంకాయలు అయితే ఇందులో వేసేసి ఫ్రై చేసుకోవాలన్నమాట ఆయిల్లో. కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది, కాకపోతే టేస్ట్ బాగుంటుందిలేండి. సో ఇలా మొత్తం కూడా మనము వేయించుకోవాలన్నమాట. వంకాయలు నూనెలోనే ఇలా వేయించుకొని, చూసారా కలర్ చేంజ్ అవుతుంది. సో ఇలా వేయించుకున్న తర్వాత మనము వాటర్ వేసుకోవాలి. మన ముందుగా పౌడర్ చేసి పెట్టాం కదా, అది కొంచెం మిగిలింది. సో అందులోనే వేసేసేయాలి. ఇలా వేసేసి ఆ పౌడర్ కూడా ఒక 2 తిప్పులు అలా తిప్పేసి వాటర్ అయితే వేసుకోవాలి. ఇది వచ్చేసి రైస్లోకి బాగుంటుంది, చపాతీలోకి బాగుంటుంది. సో ఎందులోకైనా బాగుంటుంది అనమాట. ఈవెన్ సంగట్లో కూడా బాగుంటుందండి. మీరు ఒకసారి ట్రై చేయాల్సిన రెసిపీ అండి ఇది. సో నాకు కొంచెం కారం తగ్గినట్టు అనిపిస్తే లైట్గా కారం అయితే వేసుకున్నాను. ఉప్పు అదంతా కూడా మీరు తర్వాత కూడా చూసి వేసుకోవచ్చు. సో ఇక్కడ చూడండి ఎంత బాగుంటుందో కర్రీ చూడడానికి. చూసారా ఇలా ఫైనల్గా వాటర్ వేసి ఇలా ఉడికించుకున్నాను అనమాట. వంకాయలు కొంచెం మగ్గిన తర్వాత మనము చింతపండు పులుసు అయితే వేసుకోవాలండి. సో ఇప్పుడైతే నేను చింతపండు పులుసు అయితే వేస్తున్నాను. కొంచెం వాటర్లో చింతపండు ఒక నిమ్మకాయ సైజ్ అంతా, ఇక్కడ నేను ఒక 10, 11, 12 వంకాయలు తీసుకున్నాను కదా, ఒక లెమన్ సైజ్ అంత చింతపండు అనమాట. సో పులుపు కొంచెం ఎక్కువ తినేవాళ్ళు వేసుకోవచ్చు, లేదంటే ఇంకొంచెం తక్కువ కూడా వేసుకోవచ్చు అనమాట. సో మీకు అర్థమైపోతుంది మన కూరకాయ క్వాంటిటీని బట్టి మనము చింతపండు పులుసు అయితే వేసుకోవాలి. సో ఇలా చింతపండు పులుసు కూడా వేసుకున్న తర్వాత మనము మళ్ళీ కూడా ఒక 5 నిమిషాలు అట్లా బాయిల్ చేసుకోవాలన్నమాట. పులుపు పచ్చిదనం అంతా పోయేదాకా మనం ఇలా బాయిల్ చేసుకోవాలి. అదండి చూడండి, ఫైనల్గా కర్రీ అయితే రెడీ అయిపోయింది కదా. సో అదండి ఇవాళ నా ఈ రెసిపీ ఎలా అనిపించింది ఏంటనేది నాతో మీరు కూడా ట్రై చేసి కామెంట్ అయితే పెట్టండి. మీకు ఎలా కుదిరిందో అస్సలు చెప్పడం మర్చిపోవద్దండి. సో మరి మంచి వీడియో అయితే మళ్ళీ మేము ముందుంటాను. అంతవరకు హ్యావ్ ఏ గ్రేట్ డే. బాయ్.